This conference will now be recorded. NumPy module. So whenever we talk about NumPy అంటే ఏంటమ్మా? NumPy stands for numerical Python. NumPy stands for what? Numerical Python. So బేసిక్గా నంబర్ స్ట్రక్చర్స్తో ఆడడం అంతే. ఓకే, బేసిక్గా ఏంటి, నంబర్ స్ట్రక్చర్స్తో ఆడడం. సో ఆ స్ట్రక్చర్స్నే మనం అరేస్ అని అంటాం. వాట్ వీ కాల్ దెమ్ యాజ్ అరేస్. ఓకే, రైట్. సో ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలి అనుకుంటే జస్ట్ ఐ కెన్ రైట్ దిస్. ఆ స్ట్రక్చర్స్ గురించి మనం కొంచెం ఐడియా తెచ్చుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత విల్ గో టు ద డిఫరెంట్ ఫంక్షన్స్. రైట్. సో ఒకసారి చదవండి ఎవరన్నా. Hmm. Right. Hmm. Very good. Hmm. And many mathematical functions to operate on the data structure. సో ఇప్పుడు ఆ డేటా స్ట్రక్చర్స్ అనేవి ఏంటో మనం తెలుసుకోవాలి. సో అరేస్ అనగానే మనకి కలెక్షన్ ఆఫ్ నంబర్స్ సింపుల్గా. సార్ మరి నంపైలో నంబర్సే ఉండొచ్చా అంటే వేరే కూడా ఉండొచ్చు, కానీ ఇట్ ఈస్ స్పెసిఫికల్లీ మెంట్ ఫర్ నంబర్స్ అన్నమాట. ఇట్ ఈస్ స్పెసిఫికల్లీ మెంట్ ఫర్ నంబర్స్. ఓకే. సో arrays in Python are of త్రీ టైప్స్. అంటే ఎక్కువ టైప్స్ ఉంటాయి, కానీ మనకు ఆ త్రీ టైప్స్ చాలు. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి వన్ డైమెన్షనల్ అరే. వన్ డైమెన్షనల్ అరే, టూ డైమెన్షనల్ అరే, తర్వాత త్రీ డైమెన్షనల్ అరే. రైట్. సో వన్ డైమెన్షనల్ అరే, టూ డైమెన్షనల్ అరే అండ్ త్రీ డైమెన్షనల్ అరే. సో వన్ డైమెన్షనల్ అరే, టూ డైమెన్షనల్ అరే అండ్ త్రీ డైమెన్షనల్ అరే. వన్ డైమెన్షన్ అంటే యూ విల్ హ్యావ్ ఒక లిస్ట్ లాగా అన్నమాట. ఎట్లా ఉంటాయి, ఒక లిస్ట్ లాగా. సో లిస్ట్ అంటే లిస్ట్ ఆఫ్ నంబర్స్. రైట్. సో 3 4 8 9 2 ఇలా అయినా, లేకపోతే 3 4 8 9 2. అర్థమైనా? సో ఇది 0 1 2 3 4, ఇది 0 1 2 3 4, ఇది -1 -2 -3 -4 -5 -1 -2 -3 -4 -5. క్లియర్? సో వన్ డైమెన్షనల్ అంటే జస్ట్ ఒక లిస్ట్ ఆఫ్ నంబర్స్ లాగా అంతే. బట్ ఓన్లీ నంబర్స్. ఈ నంపై అంటేనే నంబర్స్ అంతే, న్యూమరికల్. క్లియర్? ఓకే. ఆ తర్వాత విల్ గో ఫర్ టూ డైమెన్షనల్. సో టూ డైమెన్షనల్ అరే అనగానే మనకి ఎలా ఉంటుంది అంటే టేబుల్ లాగా. ఇప్పుడు మ్యాట్రిక్స్ నేర్చుకున్నాం, గుర్తుందా? రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 1 2 3. రైట్. సో 0 1 2 3, తర్వాత అగైన్ 4. సో ఇదేంటి, 0 1 2 3, 0 1 2 3 4. సో 0 1 2 3 ఏంటి సార్? ఇవి రోస్ అన్నమాట. ఇవేంటి సార్ అంటే ఇవి కాలమ్స్. అర్థమైంది? రోస్, కాలమ్స్. ఎన్ని రోస్ ఉన్నాయి? 4 రోస్. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 5 కాలమ్స్. సో ఇక్కడ 4 5 8 9 3 2 1 0
3 2 1 8 6 7 9 8 6 4 2 1 ఇలా ఉందనుకోండి. సో ఇప్పుడు 8 కావాలంటే నేనేం చేయాలి? 2 1. సో సెకండ్ రో ఫస్ట్ కాలం. సో 4. థర్డ్ రో సెకండ్ కాలం. 8. థర్డ్ రో ఫోర్త్ కాలం. అలా క్లియర్? అర్థమైందా 2 డైమెన్షనల్ అంటే? క్లియర్ ఆర్ నాట్? ఓకే. ఇప్పుడు 3 డైమెన్షనల్. 3 డైమెన్షనల్ ఏంటి సార్ మరి? 3 డైమెన్షనల్ వచ్చేసరికి ఎస్. సో ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ అరే, సెకండ్ అరే, థర్డ్ అరే. సో ఫస్ట్ అరేని 0 అంటాం, సెకండ్ అరేని 1 అంటాం, థర్డ్ అరేని 2 అంటాం. ఓకే, ఈ అరే 2D అరే ఉంటుంది. 0 1 2 0 1 2 3. సేమ్ ఇది కూడా సేమ్ సైజ్. 0 1 2 3 రైట్. ఇది కూడా సేమ్ సైజ్ 0 1 2 0 1 2 3. అర్థమైందా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 ఉంది అనుకోండి. 8ని యాక్సెస్ చేయాలి అంటే 0th అరే, ఫస్ట్ రో, ఫస్ట్ కాలం. సపోజ్ ఇది యాక్సెస్ చేయాలనుకోండి, ఫస్ట్ అరే, సెకండ్ రో. ఓకే, ఇది యాక్సెస్ చేయాలనుకోండి, డన్. క్లారిటీ వచ్చిందా? సో ఏం చేస్తున్నాం ఇక్కడ మనం? వీఆర్ యాక్సెసింగ్ ఎన్. ఎన్ అంటే నంబర్ ఆఫ్ రోస్. ఇవేంటి? సారీ, నంబర్ ఆఫ్ అరేస్. నంబర్ ఆఫ్ అరేస్, నంబర్ ఆఫ్ రోస్, తర్వాత నంబర్ ఆఫ్ కాలమ్స్. ఎన్ఆర్సి సింపుల్ చెప్పాలంటే, రైట్. సో ఇక్కడ దీన్ని మనం ఏమంటాము? వాట్ ఈస్ ది స్ట్రక్చర్? 3 డైమెన్షనల్ స్ట్రక్చర్. ఏం స్ట్రక్చర్ అమ్మా ఇది? 3 డైమెన్షనల్ స్ట్రక్చర్. గాట్ ఇట్? ఏ స్ట్రక్చర్? 3 డైమెన్షనల్ స్ట్రక్చర్. క్లియర్ అమ్మా? సో what are we going for? 0 1 2, right? So 0th array, first array. ఇది కొంచెం ట్రిక్కీ, అంత మిగతాన్ని ఈజీ. 0th అరేలో 3 rows 4 columns. ఫస్ట్ అరేలో 3 rows 4 columns. సెకండ్ అరేలో 3 rows 4 columns. సింపుల్. అర్థమైందా? సో దట్స్ ద వే వీ డీల్ విత్ ఇట్ అనమాట. క్లియర్? సో దిస్ ఈస్ 3 డైమెన్షనల్. 1 డైమెన్షనల్ ఉంటుంది, 2 డైమెన్షనల్ ఉంటుంది, 3 డైమెన్షనల్, 4 డైమెన్షనల్, 5 డైమెన్షనల్. అంత కాంప్లికేట్ అవసరం లేదు మనకి, సరిపోతుంది. ఎస్, యాజ్ అ ఫుల్ స్టాక్ డెవలపర్ దీస్ 3 ఆర్ ఇనఫ్ మనకి. కొంచెం ఆ స్టైల్లో పోతే మనకి 4 డైమెన్షనల్ అవి కావాలి. మళ్ళీ 4 డైమెన్షనల్ అంటే పెద్ద ఏముండదు. మళ్ళీ ఇక్కడ ఇవి ఏమైతే ఇదంతా ఒకటి అయిపోతుంది, మళ్ళీ ఇంకోటి, మళ్ళీ ఇంకోటి, అట్లా 4 డైమెన్షన్, 5 డైమెన్షన్, 6 డైమెన్షన్. బట్ అంత కాంప్లికేషన్ అవసరం లేదు. క్లియర్? ఓకే. సో ఇప్పుడు మనం అరేస్ని ఎలా క్రియేట్ చేయాలి, అది మెయిన్ టాపిక్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి అరే అనే ఫంక్షన్ ఉంటుంది అనమాట. ఏం ఫంక్షన్? అరే అనే ఫంక్షన్. సో ఇవన్నీ అరే క్రియేషన్ ఫంక్షన్స్. అరే క్రియేషన్. సో numpy అనే మాడ్యూల్, numpy అనే ప్యాకేజ్లో, numpy is a package not a module. numpy అనే ప్యాకేజ్లో అరే అనే ఫంక్షన్ ఉంటుంది. ఏ ఫంక్షన్? అరే అనే ఫంక్షన్. ఇప్పుడు అది యూజ్ చేసి మనం 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్ 3 తయారు చేస్తాం. ఇది జస్ట్ ఒక రిఫరెన్స్ కోసమే. ఓకే, మరి నేను numpyని ఇంపోర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఎన్ని స్టైల్స్ ఉన్నాయి? 3 స్టైల్స్. ఇది ఎన్నో స్టైల్? ఇది రెండో స్టైల్. యాజ్ ఎన్పి. విచ్ స్టైల్ ఇది? ఏంటి దీని ఏమంటాం? అలియాస్ నేమ్ అంట. అలియాస్ నేమ్. ఓకే,
విచ్ ఫంక్షన్? అరే ఫంక్షన్. ఓకే, మళ్ళీ దీంట్లో కూడా డేటా టైప్స్ అవన్నీ ఉంటాయి, అది కూడా చూపిస్తాను నేను. మినిమం అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఈ నంపై పాండాస్ కొన్ని వందల ఫంక్షన్లు ఉంటాయి, అన్ని చదవాలంటే చాలా కష్టం. ఏవైతే ఇంపార్టెంటో ఏవైతే మెయిన్గా అప్లై చేస్తారో అవి మాత్రం నేను ఇస్తాను, మిగతావి మీరు కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు. ఎస్, గెటింగ్ మై పాయింట్. సో మనం కొన్ని మాత్రమే చూడగలుగుతాం, కొన్ని ఏవి అంటే నేను ఎక్కువ యూజ్ చేసినవి, నేను డేటా సైన్స్లో ఏఐలో కూడా వాడినవి కొన్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను, రైట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేద్దాం, వి క్రియేట్ అన్ అరే. అరే క్రియేట్ చేయాలంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని ఇంపోర్ట్ చేసుకోవాలి సార్? ఇప్పుడు ఎవరిని ఇంపోర్ట్ చేయకుండా మనం చేసాం కదా సార్, ఇప్పుడు ఎందుకు సడన్గా ఇంపోర్ట్ చేస్తున్నారు అంటే, దిస్ ఈజ్ లైక్ నాట్ ఇన్బిల్ట్, ఇది మనం కంపల్సరీగా ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే, ఇంపోర్ట్ చేసుకోకపోతే నడవదు అనమాట. ఎస్, ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్గా వాడిన అనుకోండి, numpy డాట్ అరే. ఇప్పుడు నేను ఏమన్నాను, వన్ డైమెన్షనల్ అంటే లిస్ట్ ఆఫ్ నంబర్స్, దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5, 1, 4, 7, 2 అన్నాను. ఇప్పుడు నేను రన్ చేశాను అనుకో, ఏమంటుంది అది, నేమ్ numpy is నాట్ డిఫైన్డ్. ఎందుకంటే మీరు ఇంపోర్ట్ చేయలేదు కాబట్టి. సో యూ హ్యావ్ టు ఇంపోర్ట్. ఇంపోర్ట్ చేసిన తర్వాత numpy అనాల్సిన పని లేదు, ఎందుకు చెప్పండి, బికాజ్ ఎలియాసింగ్ ఉంది కాబట్టి. ఓకే, దీన్ని అలాట్ చేయండి, అరే 1 అనండి, అరే 1 తర్వాత ప్రింట్ ఆఫ్ A1. ఏమొచ్చేసింది నాకు, we got an one dimensional array. This is not list. లిస్ట్ ఎట్లా వచ్చేది, 5, 1, 4, 7, 2 అని పెడితే వచ్చేది, కానీ ఇది ఎవరు, ఇట్ ఈస్ ఏ వన్ డైమెన్షనల్ అరే. ఇట్ ఈస్ వన్ డైమెన్షనల్ అరే. మీరు చెప్పడం కాదు సార్, ప్రూవ్ చేయండి. ఓకే, A1 డాట్ టైప్, సారీ, ఓకే పైథాన్ కదా, సో A1 టైప్ ఆఫ్ A1 ఏంటది, numpy డాట్ ఎన్డి. ఎన్డి అంటే నంబర్ ఆఫ్ డైమెన్షన్స్. సో ఎన్ని డైమెన్షన్స్ అనేది దీనికి అని చెప్పాను నేను, వన్ డైమెన్షన్. ఎట్లా తెలుస్తుంది సార్ నాకు, A1 డాట్ డిమ్ డైమెన్షన్. సో ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి సార్, ఓకే సారీ, A1 డాట్ డిమ్. ఎండిమ్మా డిమ్మా, మర్చిపోతుంటా. డాట్ ఎండిమ్మా, A1 డాట్ ఎండి వాడాను కదా అది కూడా. ఓకే రైట్, వాడే ఇంతకుముందు రాలేదు, రైట్. సో A1 డాట్ ఎండిమ్ అంటే, ఎండిమ్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ డైమెన్షన్స్, నంబర్ ఆఫ్ డైమెన్షన్స్. ఎవరిని, ఇక్కడ ఇంపోర్ట్ నంపై అన్నావు కదా, సో నంపై అన్నప్పుడు ఎండిమ్ అనేది అరేది అనమాట. ఎండిమ్ అనేది అరేది, నంపైది కాదు. సో నువ్వు అరే మీద వాడుతున్నావు అది, ఎండిమ్ ఇది అరే అనమాట. సో A1 డాట్ షేప్. సో షేప్ ఏమొస్తుంది సార్ అంటే, సో
సో 5 కామా ఎందుకు వచ్చింది సార్ 5 కామా 5 ఎలిమెంట్స్ ఎస్ a1 డాట్ షేప్ a1 డాట్ ఎండిమ్ 1 ఎందుకు వచ్చింది 1 డైమెన్షనల్ షేప్ 5 ఎందుకు వచ్చింది 5 ఎలిమెంట్స్ ఇక్కడ రోస్ కాలమ్ స్ట్రక్చర్ కాదు ఇది ఓన్లీ 5 ఎలిమెంట్స్ అందుకని ఇక్కడ కామా అని వచ్చింది రైట్ సో ఇవన్నీ మినిమం థింగ్స్ అన్నమాట సో ఇప్పుడు 2 డైమెన్షనల్ తయారు చేయాలనుకోండి సో 2 డైమెన్షనల్ తయారు చేయాలనుకుంటే a2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి సో దిస్ ఇస్ ఫస్ట్ అరే సో క్లారిటీ ఉంటుంది మీకు ఇట్లా పెడితే ఓకే and I will go for 1 comma 0 comma 2 comma 7 comma 5 6 comma 5 ఓకే సో ఇప్పుడు a2 అన్న సో ఇప్పుడు a2 ఏమైపోయింది నాకు a2 becomes which array 2 dimensional array sir how to prove okay so type of a2 ఏమైంది a2 ఏమైంది numpy dot nd array a2 dot endim ఏమైంది 2 అయింది నెక్స్ట్ a2 డాట్ షేప్ ఏమైంది 2 కామా 5 ఎందుకు సార్ 2 కామా 5 వచ్చింది 2 రోస్ 5 కాలమ్స్ 2 రోస్ 5 కాలమ్స్ 2 రోస్ అంటే ఫస్ట్ రో సెకండ్ రో ఎన్ని కాలమ్స్ 1 2 3 4 5 రైట్ ఓకే ఇప్పుడు 4ని యాక్సెస్ చేయండి a2 of 0 కామా కాదు 0 2 సేమ్ లిస్ట్ లాగానే ఎంత వచ్చింది 4 ఎందుకు 0th రో సెకండ్ ఎలిమెంట్ ఓకే ఇక్కడ నేను a1 ఆఫ్ 1 a1 ఆఫ్ 2 అని అనుకోండి అప్పుడు ఏమవుతుంది 4 ఇక్కడ కూడా 4 ఎందుకు సార్ 4 బికాస్ ఇక్కడ కూడా సెకండ్ ఎలిమెంట్ 0 1 2 4 కాబట్టి గాట్ ఇట్ అర్థమైంది ఇప్పుడు ఇది ఏమరే ఇది విచ్ అరే 2 డైమెన్షనల్ అరే అండ్ 1 డైమెన్షనల్ అరే ఓకే ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి 3 డైమెన్షనల్ సో ఇది కొంచెం జాగ్రత్త చూడండి నేను బ్రాకెట్స్ ఎలా పెడుతున్నానో గమనించండి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రతిసారి మనం 3 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ క్రియేట్ చేయాల్సిన పని లేదు బట్ స్టిల్ ఐడియా ఉండాలి కాబట్టి a3 ఫంక్షన్ సేమ్ ఇప్పుడు నేను ఏమన్నాను I want 3 arrays. What I want? 3 arrays. Okay. 3 arrays కావాలి కాబట్టి ఫస్ట్ array, సెకండ్ array, థర్డ్ array. Done? ఫస్ట్ array వచ్చేసాయి. ఫస్ట్ arrayలో ఏముండాలి? What you want in a first array? ఇంకో 2 dimensional array ఉండాలి. 2 dimensional array ఉండాలి అంటే నువ్వేం చేయాలి? దాన్ని కలెక్ట్ చేసి అర్థమవుతుంది ఎట్లా పెడుతున్నాను రైట్ లాజిక్ అర్థమైందా ఎస్ ఇదేంటి ఇప్పుడు ఫస్ట్ అరే సెకండ్ అరే థర్డ్ అరే ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఫస్ట్ అరేలో ఓకే ఇంకొక అరే సో ఈ అరే ఏంటి 2 డైమెన్షనల్ అరే రైట్ సో 1 కామా 5 కామా 8 2 కామా 6 కామా 9
ఏం చేసాను చెప్పండి ఇప్పుడు? 2 rows, 3 columns in the first array. అర్థమైందా? క్లియర్? సో మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఏముంది? array 1, array 2, array 3. array 1లో ఇంకొక 2D array. సో 2D arrayలో ఎన్ని rows ఎన్ని columns అంటున్నాం మనం? సో వీఆర్ సేయింగ్ 2 rows 3 columns. డన్, అయిపోయింది స్టోరీ. ఇప్పుడు ఇదే మళ్ళీ కాపీ చేసేసి మళ్ళీ 3, 5, 9. అర్థమవుతుందా లేదా? 1, అండర్స్టాండింగ్ ఆర్ నాట్? 1, 7, 6. ఎస్, బాయ్స్ గెటింగ్ ఇట్? ఓకే, అర్థమైందా? ఓకే, సేమ్ థింగ్. సో 3, 5, 9, 2, 6, 9. యా, గాట్ ఇట్. ఇదేంటిది ఇప్పుడు? array 2, array 1, array 0. This is row 0, row 1. This is again row 0. ఎవరికి? array 2 కి. 2, 0. Now what is 9? 2, 0, 2. Okay, what is 1? 1, 1, 0. Got it? Clear now? This is which array? 3-dimensional array. So A3. So A3. So the type of A3. తర్వాత A3.endim, తర్వాత A3.shape. So first we will run the array. Okay, 1 second. ఇక్కడ బ్రాకెట్ మిస్ అయినట్టు. కామా, కామా, కామా. రైట్? క్లియర్? సో ఇది రన్ చేయండి. array will take 2 positional arguments. array 0, array 1, array 2. కరెక్టే కదా? ఓకే, బ్రాకెట్స్ రైట్. సో ఇది మొత్తం ఒక స్ట్రక్చర్ కదా, వన్ స్ట్రక్చర్. ఒక స్ట్రక్చర్లో 0, 1, 2. ఓకే, ఇది మొత్తం ఒక స్ట్రక్చర్. రైట్. నౌ ప్రింట్ ఆఫ్ A3. వాట్ ఈస్ ప్రింట్ ఆఫ్ A3? వాట్ ఈస్ ఇట్? ఆబ్వియస్లీ ఏ 3-dimensional స్ట్రక్చర్. ఇక్కడ చూడండి A3. రైట్. సో 4 dimensional వచ్చింది. వచ్చింది. ఎక్కడ మిస్ అయింది? సో దిస్ ఈజ్ 0.
1 2 3 1 2 3. సో ఇది మ్యాచింగ్, రైట్? ఇది మ్యాచింగ్, కట్ చేసాం కదా. సో ఇది తీసేస్తే ఇది ఎక్కడ మిస్ అవుతుంది. సో సేమ్ థింగ్, సేమ్ ఇచ్చాం మనం కూడా. ఓకే, ఇది 2 arrays అంతే. We gave the same, no? Okay. So endim 3-dimensional, ఇక్కడ చిన్న బ్రాకెట్ అక్కడ మిస్ అయింది. సో ఇప్పుడు ఏమవుతుంది, A3 డాట్ షేప్ ఏమవుతుంది చెప్పండి? 2 3 4. వాట్ యూ మీన్ బై 2 3 4? 2 arrays, 3 rows, 4 columns, రైట్? సో ఇక్కడ జస్ట్ నంబర్స్ మారుస్తాను నేను. సారీ. సో ఈ 6 పాయింట్ ఉంటే ఏమవుతుంది తెలుసా? దే విల్ బికమ్ ఫ్లోట్ అనమాట. వాట్ దే విల్ బికమ్? దే విల్ బికమ్ ఫ్లోట్. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 రావాలనుకోండి. 6 రావాలంటే నేను ఏం చేయాలి? 0. ఇప్పుడు 0 అవుతుంది. 0 0 0 ఆఫ్ 0 ఆఫ్ 1, 0 ఆఫ్ 0 ఆఫ్ 1. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A3 ఆఫ్ 0 ఆఫ్ 0 ఆఫ్ 1. సో ఏమవుతుంది అప్పుడు? యూ గెట్, ఓకే నిమిషం అప్డేట్ చేయలేదు, యూ హ్యావ్ టు అప్డేట్ నో. సో ఒకసారి రన్ చేయండి. సో ఏమొచ్చింది ఆన్సర్? 6.0. వై 6.0? బికాస్ ఆ పర్టికులర్ ఎలిమెంట్ని మనము యాక్సెస్ చేసాం, రైట్? క్లియర్ నా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా 3-dimensional అంటే ఏంటి? అందుకని మనం జనరల్గా మనం క్రియేట్ చేయాల్సిన అవసరం పడదు, బట్ స్టిల్ వీ హ్యావ్ టు నో ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ 1, రైట్? సో ఇది టోటల్గా అందులో ఉంది. ఎస్ ఆర్ నో? క్లియర్? సో ఇది 0th array, రైట్? ఇది ఫస్ట్ array. సో ఇన్సైడ్ వన్ స్ట్రక్చర్. we were almost doing the same, maybe ఒక బ్రాకెట్ అటు. ఓకే, సో now everyone clear with 3-dimension structures? పక్కా? ఓకే, right. So now as I told you, we will be working with some functions. Clear అర్థమైపోతుంది మీకు. ఓకే, I'll explain you, you can try it later. సో np డాట్ array 1 2 3 4 అనగానే ఏమైంది చెప్పండి?
Which array will be created? One dimensional array will be created, right? Okay. ఇప్పుడు zeros అన్నప్పుడు filled with zeros. Filled with what? Zeros. Filled with zeros అంటే అరే మొత్తం ఏమొచ్చేస్తుంది, నేను మీకు జస్ట్ ఐడియా ఇస్తాను. దిస్ విల్ బికమ్ వాట్? 1 2 3 4. సో దిస్ విల్ బి 0 1 2 3, రైట్? మీరు లేటర్ ఆన్ యూ కెన్ ప్రాక్టీస్. 3/3. 3/3 అంటే ఏంటి? 3 rows. చూసారా, ఆ మూడు స్ట్రక్చర్స్ తెలియడం వల్ల మనకు థింగ్స్ ఈజీ అయిపోతాయి. వాట్ ఇస్ 3/3? 3 rows 3 columns ఫిల్డ్ విత్ జీరోస్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు టైప్ కూడా డిఫైన్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంట్ అన్నాను అనుకోండి. సో 3,3, ఫ్లోట్ అన్నాను అనుకోండి. ఆన్సర్ ఏమవుతుంది తెలుసా? ఇట్ విల్ బికమ్ 0.0 0.0 0.0 కూడా రాదు, యాక్చువల్గా 0 వస్తుంది అంతే. 0 పాయింట్ దగ్గర అయిపోతుంది. ఇంతకుముందు చూసారు కదా. ఓకే, అట్లా రైట్. ఫ్లోట్ ఇస్తే బై డిఫాల్ట్గా ఇంట్ ఉంటుంది. వన్స్ అన్నాను అనుకోండి. సో 2/4 వన్స్. 2/4 అంటే 0 1 2 and 3. ఎస్. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ ఆఫ్ 2 అన్నాను అనుకోండి. జస్ట్ 2 ఎలిమెంట్స్ తయారవుతాయి, అంటే 1 డైమెన్షనల్ తయారవుతుంది. ఏం తయారవుతుంది? 1 డైమెన్షనల్. ప్రాక్టీస్ మీకే ఇస్తున్నాను నేను. అన్ని రన్ చేస్తే మీకు టైం అయిపోతుంది. ఇప్పుడు చూడండి, అరేంజ్. అరేంజ్ ఈజ్ సంథింగ్ సిమిలర్ టు రేంజ్ అనమాట. అరేంజ్ ఈజ్ సంథింగ్ సిమిలర్ టు రేంజ్. రేంజ్ అంటే రేంజ్ గుర్తుందా? చెప్పండి, రేంజ్ ఏంటి? రేంజ్ ఆఫ్ 1,5 అంటే ఏమొస్తుంది నాకు? 1 2 3 4. 1,10 అంటే సేమ్ అట్లానే 0 to 10. ఓకే, 10 ఈస్ ఎక్స్క్లూజివ్. 0. నెక్స్ట్ స్టెప్ ఏముంది? 2 ఉంది, అంటే ఏం రావాలి? నెక్స్ట్ 2 రావాలి. నెక్స్ట్ 6, నెక్స్ట్ 8, నెక్స్ట్ స్టాప్. ఎందుకు? 10 ఈజ్ ఎక్స్క్లూజివ్. సో అరేంజ్ ఈజ్ సిమిలర్ టు రేంజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లిన్ స్పేస్. లిన్ స్పేస్ ఏం చేస్తుంది అంటే 0 నుంచి 1 మధ్యలో 5 వాల్యూస్ ఇస్తుంది అనమాట. 0 నుంచి 5 మధ్యలో 5 వాల్యూస్ని ఇస్తుంది. 0.1 0.2 0.3 0.4 అండ్ 0.5. సారీ, 0 to 1 మధ్యలో అన్నాం కదా. సో 0 to మేబీ వాట్ ఈస్ అంటే సేమ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇంటర్వెల్ సేమ్ ఉంటుంది. ఏముంటుంది? ఇంటర్వెల్ అనేది సేమ్ ఉంటుంది. ఈజ్ దట్ క్లియర్? సో 0 to 1 మధ్యలో చెప్పండి ఇంటర్వెల్. 0.1 5 రావాలి. 0.25 0.2 అయినా ఓకే. 80 40 80 అంతేనా? ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్? సో యూ కెన్ అబ్జర్వ్, రైట్? సో నేనేం చెప్తున్నాను మీకు, 0కి 1కి మధ్యలో 5 పాయింట్స్ ఉంటాయి. దట్ టు ఈవెన్లీ స్పేస్డ్ అనమాట. దట్ టు ఈవెన్లీ స్పేస్డ్. మీరు ఎంత రేంజ్ ఇచ్చినా ఈవెన్ స్పేస్ వస్తుంది. ఓకే, ఐ ఏంటిది సార్ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. వాట్ యూ మీన్ బై ఐడెంటిటీ మ్యాట్రిక్స్? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే వన్సా? డయాగ్నల్ గుర్తుందా? డయాగ్నల్ 1 1 1 0 0 0 0 0 0. 3 అంటే ఏంటి? 3/3 అని అర్థం. 4 అన్నా అనుకోండి 4/4. 5 అన్నా అనుకోండి 5/5. ఇస్ దిస్ క్లియర్? కంపల్సరీ 2 డైమెన్షన్లో వస్తుంది. నువ్వు ఇక్కడ ఇచ్చింది ఒకటైనా సరే 2 డైమెన్షన్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ రీషేప్. రీషేప్ అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు అరేంజ్ 12 అంటే ఏం కావాలమ్మా? అరేంజ్ 12 అంటే ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వస్తాయి? 0 to 11, టోటల్ 12 ఎలిమెంట్స్. ఇప్పుడు నేను ఏమంటున్నాను? రీషేప్ 3/4 అంటే ఈ అరేని యూ షేప్ ఇట్ టు 3/4 అనమాట. యూ రీషేప్ ఇట్ టు 3/4 అంటే ఎట్లా? 0 1 2 3 4 5 6 7 8 9 10 11. సార్ ఒకవేళ 4/4 ఇస్తే 4/4 అంటే 4 rows 4 columns, అప్పుడు ఎర్రర్ వస్తుంది. అంటే 12ని
నువ్వు కావాలంటే 1/12 చేసుకో, 2/6 చేసుకో, 3/4 చేసుకో, 4/3 చేసుకో. ఓకే, సో తర్వాత 6/2 చేసుకో, రైట్. 7 8 ఫ్యాక్టర్స్, లిటరల్ 7 8 లేదు, 9 లేదు, 10 లేదు, 11 లేదు. ఓకే, తర్వాత 12/1 చేసుకో. కావాలంటే ఈ కాంబినేషన్స్లో ఏదైనా చేసుకో, బట్ యూ కాంట్ మేక్ ఇట్ ఎనీథింగ్ అదర్ దెన్ దట్. అప్పుడు ఇండెక్స్ అనేది మ్యాచ్ అవ్వదు అనమాట. ఈజ్ ఇస్ క్లియర్? ట్రై చేస్తారా లేదా? ఓకే, వెరీ ఈజీ. ఓకే, నెక్స్ట్ ఫ్లాటన్. ఫ్లాటన్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు 1 2 3 4 ఉన్నాయి. 1 2 3 4ని 1 2 3 4 కింద చేసేస్తుంది అనమాట. ఎస్, ఈజ్ ఇస్ క్లియర్? అర్థమైందా? సో ఒక 2 డైమెన్షనల్ కానీ 3 డైమెన్షనల్ కానీ ఏదున్నా సరే దాన్ని ఫ్లాట్ చేయాలి అంటే ఏ ఫంక్షన్ వాడతాం మనం? ఫ్లాటన్ అనే ఫంక్షన్ వాడతాం. నెక్స్ట్ ట్రాన్స్పోజ్. ట్రాన్స్పోజ్ తెలుసు కదా మీకు? రోస్ టు కాలమ్స్, కాలమ్స్ టు రోస్. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఉంది. సో 1 2 3 4 అంటే 0 1 0 1. సో ఇప్పుడు ఏం కావాలి? 1 2 3 4. అంతేనా? డన్. దట్స్ ఇట్. నెక్స్ట్ కన్కాటినేట్. కన్కాటినేట్ అంటే ఏంటి సార్ అంటే కంబైనింగ్. ఎవరిని కంబైన్ చేస్తున్నాం? 1 2 3 4. సో 1 2 3 4 అనేది కంబైన్ అవుతాయి అన్నమాట. ఏంటది? కన్కాటినేషన్. వాట్ ఈస్ దట్? కన్కాటినేషన్. ఓకే, యాడ్. యాడ్ అనగా ఏమవుతుంది? డెఫినెట్గా the things will get added. Okay, so these are the simple things that you can do, no problem. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎక్స్పోనెంట్. ఎక్స్పోనెంట్ అంటే ఏంటి సార్? ఎక్స్పోనెంట్ అంటే ఇట్ ఈస్ లైక్ పవర్. ఓకే, మ్యాథమెటికల్ యూ కెన్ లుక్. లాగ్. లాగ్ అంటే కంప్యూట్ ద న్యాచురల్ లాగారిథం. మ్యాథమెటికల్ ఐ డోంట్ హ్యావ్ టు టెల్ యూ. ఓకే, నెక్స్ట్ స్టాటిస్టికల్. స్టాటిస్టికల్లో మనకి మీన్. మీన్ అంటే తెలుసా? మీన్కి మీడియం తేడా ఏంటి? 1 2 3 4 5. మీన్ అంటే 1 + 2 + 3 + 4 + 5. ఓకే, డివైడెడ్ బై 5. మీడియన్ అంటే 1 2 3 4 5. ఓకే, నా ఫర్ ఎగ్జాంపుల్ 4 8 3 9 2. ఇప్పుడు మీన్ చెప్పండి. ఓకే, మీడియన్ చెప్పండి. మీడియన్ 3యా? వెరీ గుడ్. మీడియన్ అంటే ఎప్పుడు కూడా అసెండింగ్ ఆర్డర్లో వాడాలి. 2 3 4 8 9. మీడియన్ ఏంటి? సెంట్రల్ వాల్యూ. సార్ ఒకవేళ 6 వాల్యూస్ ఉంటే ఎట్లా సార్? 6 వాల్యూస్ ఉంటే సపోజ్ ఇక్కడ ఇంకోటి వాల్యూ ఉంది, సో 5 ఉంది అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుంది? 2 3 4 5 8 9. అప్పుడు 4 + 5/2 అనమాట. అర్థమైంది లాజిక్? ఎస్, ఓకే. సో అట్లనే స్టాండర్డ్ డీవియేషన్, ఇవన్నీ స్టాటిస్టికల్ మెజర్మెంట్స్. స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్. ఈజ్ అ క్లియర్? మిన్ వాల్యూ, మ్యాక్స్ వాల్యూ, మినిమమ్ ఆఫ్ అరే, మ్యాక్సిమమ్ ఆఫ్ అరే. ఇవన్నీ మీకు ప్రోగ్రామ్స్లో ఎప్పుడైనా నంబర్స్ మీద ఆడుకుంటున్నప్పుడు, నంబర్స్ మీద ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు గుర్తు రావాల్సినవి ఇవన్నీ. మిన్, మ్యాక్స్. మీరు ప్రోగ్రామ్ ఏం రాయాల్సిన అవసరం లేదు. ఎస్. సో ఇప్పుడు లూప్స్, ఇప్పుడు నంబర్స్ మీద వచ్చిన ప్రోగ్రామ్స్ అంటే నంపైకి వెళ్ళిపోవచ్చు బ్లైండ్గా, నో ప్రాబ్లం అట్ ఆల్. బట్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి, రైట్? సో మీరు ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత బెటర్. నెక్స్ట్ డాట్ ప్రోడక్ట్. డాట్ ప్రోడక్ట్ అంటే ఏంటి? మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. యాక్చువల్గా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చాలా పెద్ద ఏమంటారు లాజిక్. అంత పెద్ద లాజిక్ వస్తుంది. జస్ట్ డాట్ అని వాడితే మీకు అది ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అది మీకు తెలుసు. డిటర్మినెంట్, ఓకే, ఐగెన్ వాల్యూస్, ఇవన్నీ కొంచెం ఏఐ స్టఫ్, జస్ట్ యూ క్యాన్ ఇగ్నోర్ దెమ్. ఓకే, నెక్స్ట్ వేర్ ఫంక్షన్. వెరీ ఇంపార్టెంట్. రిటర్న్స్ ఎలిమెంట్స్ చూజన్ ఫ్రమ్ ఎక్స్ ఆర్ వై డిపెండింగ్ ఆన్ ద కండిషన్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ కండిషన్ ఏముంది? ట్రూ, ఫాల్స్, ట్రూ. వేర్ కండిషన్, వేర్ కండిషన్. సో కండిషన్ ఏంటి? ట్రూ, ఫాల్స్, ఫాల్స్. ఓకే, సో ట్రూ, ఫాల్స్, ట్రూ. సో ఇక్కడ జనరల్గా ఏం జరుగుతుంది?
x and y depending on the condition. So where condition, so condition అనగానే మనకి ఏమొస్తున్నాయి, ట్రూ, ఫాల్స్, ట్రూ. ఓకే, ఒక పని చేద్దాం, ఇంకా సింప్లిఫై చేస్తాం. సో వేర్ ఓకే, ఏం చేసాను చెప్పండి. ఏ గ్రేటర్ దాన్ 3, కండిషన్ ఏం రాశాను ఇక్కడ, ఏ గ్రేటర్ దాన్ 3 ఎక్స్ కామా వై. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5 ఇచ్చాను, 8 ఇచ్చాను. ఎక్స్లో ఎందుకు రావట్లేదు, వేర్ హింట్ రావట్లేదండి. ఎక్స్ ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ 3 అన్నప్పుడు ఓన్లీ దీన్నే చూస్తుంది. సో వైని కూడా కన్సిడర్ చేయాలి, సారీ ఎక్స్ని కూడా కన్సిడర్ చేయట్లేదు. ఓకే, ఐ లుక్ ఇన్ టు దట్, డోంట్ వరీ. సో ఈ ఫంక్షన్స్ రేపు ఒక్కసారి మనం మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫైన్, ఇక్కడ వరకు అయితే చేసేసేయండి. సో ఐగెన్ ఇవన్నీ లైట్ తీసుకోండి. లీనియర్ ఆల్జీబ్రా మీకు అంత అవసరం ఉండదు, సో ఏ వాళ్ళకైతే అవసరం. సో ఇక్కడ వరకు యూ క్యాన్ డూ ఇట్, రైట్? క్లారిటీ వచ్చిందా నంపై అంటే? ఎస్, ఓకే, యూ కెన్ డూ దిస్. ఐ అటాచ్ దట్. థ్యాంక్ యూ.